కామ్రేడ్ సత్యం కామ్రేడ్ సత్యం పూజ్వా కోట్లు కామ్రేడ్ సత్యం కామ్రేడ్ సత్యం పూజ్వా కోట్లు పూజ్వా కోట్లు కామ్రేడ్ సత్యం కామ్రేడ్ సత్యం కామ్రేడ్ సత్యం సత్యం గారు, తీర్పు వినబోయే ముందు మీరేమన్నా చెప్పుకుంటారా? సత్యం అనే పేరు గల ఈ విప్లవకారుడు ఒకప్పుడు మామూలు బడిపంతులు. బలపాలు పట్టించి అక్షరాలు దిద్దించాల్సిన ఈ మాస్టారు ఆయుధాలు పట్టించి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేశాడు అని ఇతని మీద ప్రాసిక్యూషన్ వారి ఆరోపణ. క్రూర మృగాల నుంచి తమను తాము కాపాడుకోవటం మాత్రమే తెలిసిన అడవి బిడ్డలకు దోపిడీదారుల బారి నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పాడని, వాళ్ళని ఎలా వేటాడాలో చెప్పాడని, రైతు కూలీల్ని పేద రైతుల్ని భూస్వాముల మీద తిరగబడేలా చేశాడని ఇతని మీద అభియోగం. తను పనిచేస్తున్న గిరిజన గ్రామాల్లో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాడని ఇతన్ని పదే పదే బదిలీలు చేశారు. ఫలితం ఉద్యమం పల్లెపల్లెకు విస్తరించింది. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఇంక్రిమెంట్లకు ఆశపడతాడు, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తాడు. కానీ ఈ మాస్టారు ఆశపడింది ప్రజలు చైతన్యవంతం కావాలని, ఎదురు చూసింది అంతరాలు లేని ఆదర్శ సమాజం రావాలని. తప్పులందరూ చేస్తారు, కానీ త్యాగాలు కొందరు మాత్రమే చేస్తారు. సత్యం చేసింది తప్పు అని చట్టం అంటోంది. సత్యమన్న మా దేవుడని ప్రజలందరూ అంటున్నారు. ఆర్డర్ ఆర్డర్. గత 6 నెలలుగా ఈ కోర్టు ఆవరణంతా సత్యం జిందాబాద్ సత్యం జిందాబాద్ అన్న నినాదాలతో ప్రతిధ్వనించింది. నా జీవితంలో ఈ కేసు విచారణ ఒక బాధాకరమైన సంఘటన. అందుకే ఈ కేసు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సత్యం చేసిన పనులన్నీ మానవతా దృష్టితో మంచి పనులే అయినప్పటికీ చట్టం దృష్టిలో మాత్రం అవి నేరాలు. అందుకే ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి సత్యానికి ఉరిశిక్ష విధిస్తున్నారు. ఉరి కొయ్యల చెరసాలల విప్లవాన్ని ఆపలేవు. విప్లవాన్ని 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 సత్యాన్ని పిలుచుకురా. అమ్మో, అతను ఉరిశిక్ష పడ్డ తీవ్రవాది సార్. ఆడి హిస్టరీ మొత్తం మాకు తెలుసయ్యా. పిలుచుకురా. ఇదిగో వచ్చేటప్పుడు అని కింద నుంచి పైదాకా బాగా చెకింగ్ చేయి. గోల్డ్ గిన్నె పెంచుకుని ఉంటాడేమో, కట్టింగ్ చేసి తీసుకురా. లేకపోతే ఆడు పుల్లాగా మీద పడి రక్కేస్తాడు. ఎలా? తెలుగు సంస్కృతి మార్క్సిజం ప్రభావం. సత్యం గారు, మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చెంగల్ రాయుడు గారు రమ్మంటున్నారు. వాడు నీకు హోమ్ మినిస్టర్, నాకు కాదు. నేను రావాల్సిన అవసరం లేదు. వెళ్ళు. వస్తున్నాడా? రానన్నాడు సార్. వస్తే ఆడు తీవ్రవాది ఎందుకు అవుతాడు? నాలాగా రాజకీయ నాయకుడు అయ్యి ఉండేవాడు. మనం వెళ్దాం పదా. మీరెందుకు సార్ చీప్ అయిపోతారు? ఇప్పుడు కాస్ట్లీగా ఉన్నా ఉంటాయా? ఇక్కడ షివరింగ్ వస్తుంది. ఆడెవడో ఫోన్ చేసి సత్యాన్ని ఊరిదీసే లోపు పబ్లిక్ గా మిమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు. బెదిరింపు కాల ఉంటుంది సార్. పోయేది నా ఫ్యానాలే కదా, నీకు అట్టగా అనిపిస్తుంది. వెళ్దాం పదా. తాళం వేసిందిలే. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె ఐసు గదిలో పడుకున్నట్టుగా చల్లగా ఉంది కదా. ఇంకెంతకాలం ఈ భాగం. నీతో పాటు నీ ఉద్యమం కూడా చల్లబడిపోతుందిగా. హోమ్ మినిస్టర్ని అనవసరంగా జనాలు ప్రాణాలు తీయకుండా మీ వాళ్ళని లొంగిపోమని నువ్వు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వరాదు? ఓహో, మా వాళ్ళు లొంగిపోతే హిట్ లిస్ట్ లో ఉన్న నీ ప్రాణాలు కాపాడుకోవాలనా? నీలాంటి ప్రజాద్రోహులను మా విప్లవకారులు క్షమించాడు. నేను ఒక మాట చెప్తాంట. నీకో జెండా ఉంది, నాకో జెండా ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ఎలక్షన్లు ఉన్నాయి. గెలిచి సీఎం అయిపోకూడదు? ఇప్పుడున్న వాళ్ళు ఏమి వెలగబెడుతున్నారు? అంత జగత్తోనొద్దులేపో. కనీసం మీ వాళ్ళని ఆయుధాలు కింద పడేయమనకూడదు. మీరు పేదోళ్ళకు భూములు పంచేయకూడదు. అదట్టా కుదురుదప్ప. మరి ఇదట్టా కుదురుదప్ప. సత్యమన్నా, నా మాట విన్నావంటే నీకు ఉరిశిక్ష రద్దు చేయించేస్తా. ఆ మాట అన్నావంటే చెప్పుచ్చు కొడతా. అబ్బా,
ఎంత ముందు వింటయ్యా, అయినా నన్ను ఒక్కడిని చంపేస్తే విప్లవం వచ్చేస్తా. రాష్ట్రానికి పట్టిన పేడ వదులుతుంది. శభాష్ సత్యం అన్నా, శభాష్. ఈయన ఇక్కడే ఉన్నాడా అన్నా? మా మంత్రికి బాగా బుద్ధి చెప్పావన్నా. 3 సార్లు ఎన్నుకున్నా, ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదు. పాపమో పుణ్యమో చూడటానికి నువ్వు బయటకు వస్తే కదా రాములయ్యా. తమరు ఇక్కడే వచ్చి చూపిస్తాం. సత్యం, నీ ప్రాణాలు కాపాడుకోవాలని మెర్సీ పిటిషన్ తీసుకొచ్చాను. మెర్సీ పిటిషన్? క్షమాభిక్ష నాకు అక్కర్లేదు. నీ ప్రాణాలు నీకు అక్కర్లేకపోయినా మాకు కావాలి. కనీసం నీ భార్య బిడ్డలకైనా కావాలి. సంతకం పెట్టు ప్లీజ్. నీ మాట విని సంతకం చేస్తే అప్పుడు నేను నిజంగా చచ్చిపోయినట్లే. నేను ఏ పాలక వర్గాలకు, దోపిడీదారులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానో వాళ్లను, ఆ ప్రజా హంతకులను ప్రాణభిక్ష అడిగితే అంతకన్నా ద్రోహం లేదు. ప్రజలు నన్ను క్షమించరు. ప్రజలు ఎవరయ్యా ప్రజలు? వీళ్ళంతా స్వార్థపరులు. మీ మాటలు వింటారు, పాటలు వింటారు, మీరు చేసే త్యాగాలు గొప్పవని మిమ్మల్ని పొగుడుతారు. కానీ మిమ్మల్ని నడి బజార్లో నుంచోబెట్టి కాల్చి చంపుతుంటే ఒక్కళ్ళు కూడా రారయ్యా, రారు. సత్యం, ఒక్కసారి ఆలోచించు. నువ్వు చనిపోతే నీ భార్య బిడ్డల గతేం కావాలి చెప్పమ్మా, నువ్వన్నా చెప్పు. ఏమరుణా, నువ్వు కూడా దయాభిక్ష కోసం నువ్వు దిగజారిపోవని నాకు తెలుసు. ప్రాణాలను లెక్క చేయని నీ ధైర్యాన్ని కళ్ళారా చూద్దామని వచ్చాను. నీ భావాలు, నీ స్పర్శ, నీతో గడిపిన రోజులు, నీ జ్ఞాపకాలు, వాటికి మరణం లేదు. నీ జీవిత సహచరునైనందుకు గర్విస్తున్నాను. కామ్రేడ్, నీ ఆశయాలను కొనసాగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శభాష్. ఓహో, ఎంత గొప్ప ఇల్లాలివమ్మా. ఆ భర్తకి తగ్గ భార్యవి. చాలమ్మా, చాలు తల్లి, చాలు. అయ్యా, మీరైనా చెప్పండి అయ్యా, వాడు చనిపోతే నేను భరించలేనయ్యా. ఒక మామూలు లాయర్ ఎందుకింత తాపత్రయపడుతున్నాడని ఆలోచిస్తున్నారా? వాడు నా తమ్ముడయ్యా. ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళం. రండి అయ్యా, రండి. వాడిని ఎలాగైనా సంతకం పెట్టమని చెప్పండి అయ్యా. వాడిని కాపాడుకోవాలి. ఎంతైనా నీ తోడబుట్టినవాడు, మాట వినండి. అన్నా, సంతకం పెట్టు. నీ మాట వినలేదని బాధపడి కన్నయ్య, వెళ్ళి ధైర్యంగా బతకడం నేర్చుకో. సెలవు. అమ్మా, మీ నుండి ఈ సమాజం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నా పేరు శ్రీరాములయ్య. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టేగా? సార్, ఉన్నాయి సార్. ఏమిటిదంతా? రేపు సత్యం గారిని ఉరితీస్తున్నారు. సత్యం అన్నను కలవాలి. సత్యం అన్నను కలవాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సార్, ఈ ఉద్యమం రాములయ్య నాయకత్వంలో జరుగుతోంది సార్. ఆపండి, ఆపండి. రాములయ్య, ఏమిటిది? మేం కామ్రేడ్ సత్యమను కలవాలి. ఆయనతో మేము మాట్లాడాలి. రూల్స్ ఒప్పుకో. మీరు ఒప్పుకునే వరకు ఖైదీలు ఎవరు అన్నం ముట్టరు. సత్యం అన్నని కలవాలి. సత్యం అన్నని కలవాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం అన్నతో మాట్లాడాలి.
సత్యం గారు, మిమ్మల్ని ఉరిదీయటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో బాధ కలిగిస్తున్నా మీకు ఈ విషయం చెప్పక తప్పడం లేదు. మీరు మాత్రం ఏం చేయగలరు? ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసే ఉద్యోగి మాత్రమే. సరే కానివ్వండి. మీ చివరి కోరిక ఏమన్నా ఉంటే చెప్పండి. నేను పంచవలసిన ఆస్తి, అప్పగించవలసిన బాధ్యతలు ఉన్నాయి. వాటికి ఏర్పాటు చేస్తారా? మీరు ఆస్తి పంచడమా? అవును, ఇక్కడే నా వారసుడు ఉన్నాడు. అతనికి నా బాధ్యతలు అప్పగించాలి.